అభివృద్ధి రహదారి కాదు, ఇది ఒక శిక్ష మార్గం. ప్రతిరోజు ప్రయాణం అంటే ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగూడ మండలం కొరాయి రహదారి ఇప్పుడు అక్షరాల నరకప్రాయంగా మారింది. 5 ఏళ్లకు పైగా అభివృద్ధి అనే మాటే వినిపించని ఈ రహదారి గుంతలమయంగా మారి కాంక్రీట్ రాళ్లు పైకి తేలిపోయి ఉద్యోగులు, గిరిజన గ్రామస్తులకు నిత్య పరీక్షగా మారింది. విధులకు వెళ్లాలంటే ఉద్యోగులు అష్ట కష్టాలు పడుతున్నారు. అత్యవసర పనులపై అరకు లోయకు రావాలంటే కొరయి, షిరిగం, వర్ర గ్రామాల గిరిజనులు అగచాట్ల మధ్య ప్రయాణం సాగిస్తున్నారు. ఇది కేవలం రహదారి సమస్య కాదు, ఇది ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి. అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా లేదా గిరిజనుల కష్టాలు అలాగే కొనసాగుతాయా అనేది ఇప్పుడు కీలక ప్రశ్న. ఈ రహదారి మీద ప్రయాణమంటే ఒక్కో గుంత ఒక ప్రమాదం, ఒక్కో మలుపు ఒక భయం. గ్రామాల్లో ఎవరికైనా అనారోగ్యం వస్తే అంబులెన్స్ రావాలంటేనే భయంకర పరిస్థితి. ఈ మార్గంలో అంబులెన్స్ సరిగ్గా రాలేని పరిస్థితి. ఆటోలు, ఇతర వాహనాలు సైతం ఈ రహదారిలో ప్రయాణం చేయలేక చేతులెత్తేస్తున్నాయి. ఫలితంగా రోగుల పడరాని పాట్లు పడుతున్నారు. ఇక సకాలంలో చికిత్స అందక ప్రాణాపాయం ఎదురయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చిన సమస్య కాదు, ఇది పాలన నిర్లక్ష్యానికి నిదర్శనం. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా, ఎంత మొరపెట్టుకున్నా పాలకులు, అధికారులు పట్టించుకోలేదని కొరయి, దిబ్బవలస, వర్ర గ్రామాల గిరిజనులు వాపోతున్నారు. అభివృద్ధి మాటలు వింటూనే ఉన్నాం, కానీ ఈ రహదారికి మాత్రం అభివృద్ధి ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. స్పందించి రోడ్డు నిర్మించి ఇవ్వాలి. స్పందించి రోడ్డు నిర్మించి ఇవ్వాలి. స్పందించి రోడ్డు నిర్మించి ఇవ్వాలి. ఇప్పటికైనా స్పందించాలని గిరిజనులు ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ ఈ రహదారి దుస్థితిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. కొరయి, బోడి, పొద్దరు, షిరిగం, వర్ర గ్రామాలను కలిపే ఈ రహదారికి తక్షణమే నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది విలాస రహదారి కాదు, ఇది జీవన రహదారి. ఉద్యోగులకు ఉపాధి మార్గం, గిరిజనులకు జీవనాధారం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ నరకప్రాయ రహదారికి మోక్షం కల్పిస్తారా లేదా గిరిజనుల ఆవేదన ఇంకా వినిపించని స్వరంగానే మిగిలిపోతుందా అనేది ఇప్పుడు ప్రజలు ఎదురు చూస్తున్న సమాధానం. పంచాయతీలో ఒక 23 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ మన రోడ్డు సరిగా మనకి అందుబాటులో లేదు, ఎవ్వరు సరిగా పట్టించుకోలేదండి. ఇక్కడ మనకి బ్రిడ్జి అవ్వాలని మేము కోరుకుంటున్నాము. సరే, ఎవరైనా సరే మీరు కొద్దిగా మనకి ఇది ఇప్పించండి, కొద్దిగా బ్రిడ్జి కొద్దిగా నిర్మించాలని మేము కోరుకుంటున్నాము. 23 గ్రామాలు మేము రాకపోక చాలా ఇబ్బంది పడుతున్నాము. మనకి ఏదైనా కూరగాయలు పండించినా మనకి తీసుకెళ్ళడానికి, బజార్లో అమ్ముకోవడానికి మనకి చాలా కష్టంగా ఉంది. మనకి ఎలాగైనా మనకి ఈ బ్రిడ్జిని నిర్మించాలండి. మనకు ప్రభుత్వము మీరు నిర్మించగలరని మేము కోరుకుంటున్నాము. మన కొరై పంచాయతీలో ఒక 20 బాగాలేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. సుమారు రోజుకి అలాగా 500 నుంచి 2000 దాకా బళ్ళు అలాగా రాకపోకలు అవుతుంటాయి. ఒరిస్సా, ఆంధ్ర నుంచి సరిహద్దు ప్రాంతం కాబట్టి అందుకే ఒరిస్సా నుంచి బళ్ళు అలాగ వస్తుంటాయి, ఆంధ్ర నుంచి ఒరిస్సాకి వెళ్తుంటాయి. రోడ్ బ్రిడ్జి బాగాలేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. మాకి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని మాకు ఈ బ్రిడ్జి త్వరగా పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. బాగాలేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. సుమారు రోజుకి అలాగా 500 నుంచి 2000 దాకా బళ్ళు అలాగా రాకపోకలు అవుతుంటాయి. ఒరిస్సా, ఆంధ్ర నుంచి సరిహద్దు ప్రాంతం కాబట్టి అందుకే ఒరిస్సా నుంచి బళ్ళు అలాగ వస్తుంటాయి, ఆంధ్ర నుంచి ఒరిస్సాకి వెళ్తుంటాయి. రోడ్ బ్రిడ్జి బాగాలేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. మాకు తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని మాకు ఈ బ్రిడ్జి త్వరగా పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. బాగాలేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. సుమారు